ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే అప్పట్లో బిల్ గేట్స్, ఇప్పుడు ఎలన్ మస్క్ అని చెబుతున్నాం. అయితే వారితో పాటు చాలా మంది సంపన్నులు ఉన్నారు. కానీ ఎవరి దగ్గర కూడా 1 ట్రిలియన్ సంపద లేదు. అంటే $1,00,00,000 లేవు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 83 లక్షల కోట్లు ఎవరి దగ్గర కూడా ఇంతవరకు లేవు. కానీ 2027 కల్లా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ మార్క్ను అందుకుంటారని ఇన్ఫామా కనెక్ట్ అకాడమీ ఓ నివేదికలో చెప్పింది. ఇక మన భారత్ నుంచి 2028 నాటికి గౌతమ్ అదానీ, 2033 నాటికి ముఖేష్ అంబానీ ట్రిలియనియర్స్ గా మారుతారని అంచనా. ఫ్యూచర్లో జెన్సెన్ హువాంగ్, ప్రజోగో పంగెస్తు, బెర్నార్డ్ ఆర్నాల్డ్, మార్క్ జుకర్బర్గ్ కూడా ట్రిలియనియర్స్ గా మారుతారని ఓ లెక్క ఉంది. వ్యక్తిగతంగా కాకుండా 7 కంపెనీలు మాత్రం ప్రస్తుతం $1,00,00,000 కు పైగా నికర విలువ కలిగి ఉన్నాయి. ఇక ఆ స్థాయికి చేరే అవకాశం భారతీయ కంపెనీస్ లో రిలయన్స్ ఇండస్ట్రీకి మాత్రమే ఉందని ఈ నివేదిక తేల్చి చెప్పింది.